తెలుగుదేశం అన్నది ఒక చాలా తప్పది మిస్నామర్. తెలంగాణ ఆయన లేదన్నాడు, కానీ నన్ను అడిగితే తెలుగుదేశం అన్నది చాలా తప్పు పేరు దానికి. అది ఆంధ్రదేశం పార్టీ. అది మనం ఎక్కువగా ప్రచారం చేయాల్సిందే. అది ఆంధ్రుల పార్టీయే. బాగా ఇక్కడ చాలా నష్టం చేసిన పార్టీ అదే, అప్పులు చేసిన పార్టీ అదే, నక్సలైట్ల పేరుతో యువతని చంపిన పార్టీ అదే, గద్దరితో సహా దెబ్బతిన్నది ఆ పార్టీ వల్లనే. కాబట్టి తెలుగుదేశాన్ని ఆంధ్రదేశం అనే పిలవాలి, మనం ఎవరం తెలుగుదేశం అని పిలవకూడదు నా ప్రకారం. ఇంకొకటి ఏంటంటే, చాలా మొదటి నుంచి అసలు ఎవరు ఏం చేశారు తెలంగాణకి అని చూస్తే, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించాయో చూసాం. సరే, గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చూసాం. ఇంకొక టర్మ్ మనం గనక ఓపిక ఉండి అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఇంత ధైర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ధైర్యం అంతా ఏమిటంటే, ఎందుకంటే చాలామంది తెలుసు నాకు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఒక ఆవిడ ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తోంది, చస్తున్నాం మా దాంట్లో వీధుల్లో బతుకమ్మలు పెట్టి పాటలు 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 పొద్దునుంచి సాయంత్రం దాకా చస్తున్నాం అంది. అంటే నేనన్నా మీ ఆఖరిపల్లి వెళ్ళిపోండి అని చెప్పా. అట్లా అసలు ఎంత వాళ్ళకి ధైర్యం వచ్చేసిందంటే, వీళ్ళ ఐక్యత అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ వచ్చి ఇక్కడ తిష్ట వేయచ్చు అన్నది వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళ ప్రాంతం మీద నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేస్తే భరించలేని వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్ల సమగ్రతకి నష్టం కలుగుతుంది అని ఎట్లా మాట్లాడతారు? సమగ్రతకి ఎట్లా అవుతుంది? ఎన్ని అవ్వలేదు రాష్ట్రాలు? బీజేపీయే 3 రాష్ట్రాలు చేసింది. తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు అది చెప్తా చాలా అయ్యాయి స్వతంత్రం తర్వాత. మరి అప్పుడు రాని ప్రమాదం తెలంగాణ ఒకటి రాష్ట్రం అయితే ఎందుకు వచ్చింది? అది మనం పదే పదే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏమాత్రం వీక్నెస్ చూపించినా, ఏమాత్రం అనైక్యంగా ఉన్నా కూడా చిన్న సందు దొరికినా వాళ్ళెవరూ ఎక్కడికి పోలేదు. అందరికీ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు ఇక్కడ. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజలు చూస్తే ఎక్కువ జాలేస్తోంది. అక్కడ పరిపాలన చేయకుండా ఇక్కడ వెలిగిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఏం చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు 1941లోనే మీరు కట్టుకోండి అని పాపం తమిళ సోదరులు చెప్పారు. ఎన్నేళ్ళయింది? అది లేదు, అది పూర్తి చేద్దామని లేదు. మరి అమరావతి ఎప్పుడవుతుందో 2047 దాకా ఎందరం బతుకుంటామో తెలియదు అమరావతి చూడాలంటే. ఇలాంటివన్నీ పెట్టి అక్కడ ప్రజల మీద ఇది చేసి వాళ్ళకి ఏమి. కానీ ఒక చిత్రం ఏంటంటే, మీరు వారి నాయకులను ఎవరన్నా అనండి, వాళ్ళు నష్టపోతున్నా సరే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం? బాగా పరిపాలిస్తున్న నాయకుడిని తిడతాం ఆబ్జెక్టివిటీ పేరుతోటి, మంచి చేసిన నాయకుడిని తిడతాం. అది మన కర్మ. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఎక్కువ మంది లేరు అక్కడ వాళ్ళతో కొట్లాడడానికి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మన వీకెండ్ చేయడానికి. మన అనైక్యతే వాళ్ళ బలం. నిజానికి వాళ్ళకి బలం లేదు. తెలంగాణ వారికి చాలా అస్తిత్వ భావనలు ఉన్నాయి, చాలా వాళ్ళకి కావాలన్నది ఉంది. సఫర్ అయ్యారు, బాధపడ్డారు, సాధించుకున్నారు. ఉద్యమంలో ఉన్న లాంటి ఐక్యతతోటి ఒక స్థానిక, నేను ఈ నాయకుడు ఆ నాయకుడు అంటలేదు, ఒక స్థానిక పార్టీ, కాంగ్రెస్ స్థానికం కాదు. జాతీయ పార్టీలకి మన గురించి పట్టదు. అసలు తెలుగు అన్నదానికి ఆంధ్ర జాతి వాళ్ళకి సంబంధమే లేదు. మీరు రామాయణం చూసినా, మహాభారతం చూసినా, వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం. నన్నయ్య తిక్కన ఎర్రపడడం చూసినా కూడా మేము ఆంధ్రం బొనరించి అన్నారు వాళ్ళు. మేము ఆంధ్రంలోకి ట్రాన్స్లేట్ చేసామన్నారు వాళ్ళు. ఎవరు మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసామని అనలేదు. ఇక్కడ పాల్గొరికి సోమనాథుడు తన ఇది రాసినప్పుడు కూడా, బసవ పురాణం, ఆయన ఏమి వేడుకున్నాడంటే, ఆంధ్రులు అవన్నీ అందరూ చదువుతున్నారు, నేనేమో జాను తెలుగులో రాశాను, ఇది భాష కాదని మీరు రిజెక్ట్ చేయకండి, చదివి చూడండి, అన్ని రకాలుగా గ్రామర్ అదంతా ఫాలో అవుతూ నేను రాశాను, నాది ఆదరించండి అని ఆయన నేను తెలుగులో రాశానని చెప్పుకున్నాడు. ఇప్పుడు బౌద్ధుల ఆరామాలు అక్కడ ఇక్కడ ఉన్నవి చూసినా కూడా అక్కడ వాళ్ళు ఆంధ్రం అనే వాడారు, ఇక్కడ తెలుగు అని వాడారు. ఎవరు ఆ భాషను తెలుగు అని అనలేదు. ఈ మోసం ఎప్పుడు మొదలైందంటే 53లో వాళ్ళకి రాష్ట్రం వచ్చి 2.5 ఏళ్లలో చతికిలబడ్డారు. ఏమీ వాళ్ళు అసలు చూసుకోకుండా 12.5 కోట్లు అప్పు చేశారు కేంద్రం దగ్గర.
కేంద్రం ఇంకా చేతులు ఎత్తేసింది, మేము ఇవ్వలేము మీకు, మీ ఇష్టం వచ్చింది చేయండి అని. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, నిజానికి ఇద్దరు తెలుగు వాళ్ళు అయితే అప్పటికే 52లో మనం వేరయ్యి మనది పెట్టుకున్నాం కదా నిజాం గారిని. మరి 53లో వాళ్ళు అయినప్పుడు అప్పుడే మొదలవ్వాలి కదా, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఒకటి చేయండి అని. అప్పుడు మొదలు కాలేదు. 54లో మళ్ళీ ఎస్ఆర్సీ అది వేస్తారు అన్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా చతికిలు పడిపోయి అప్పులు చేసి ఆ ప్రాంతం గురించి, ఇప్పుడు వాళ్ళే కాదు అప్పుడు నాయకులు కూడా ఎవ్వరూ ఆంధ్ర ప్రాంతంలో లేరు, వాళ్ళంతా మెడ్రాస్లో ఉన్నారు. సంజీవ్ రెడ్డి బెదిరించాడు నెహ్రూని, ఏమని, నువ్వు కర్నూలు రాజధాని చేయకపోతే నేను మెడ్రాస్ నుంచే పాలిస్తాను అని. దానికి లొంగి కర్నూలు అన్నారు. ఆ కర్నూలు ఏం డెవలప్ చేశారు? ఒక్కటి కట్టారా? ఒక్క భవనం కట్టారా? ఒక్కటి చేశారా? చేయలేదు. వాళ్ళకి ఆ ప్రాంతం మీద అసలు ప్రేమ అన్నది లేదు. ఒక్క శాస్త్రజ్ఞుడు కానీ, ఒక్క సినిమా వాడు కానీ, ఒక్క వ్యాపారస్తుడు కానీ, పోనీ వాళ్ళు మెడ్రాస్లో ఉండి సంపాదించుకున్నా ఒక స్కూలు కాలేజో పెట్టచ్చు కదా, ఒక హాస్పిటల్ పెట్టచ్చు కదా, ఏమీ చేయలేదు వాళ్ళు. ఆ 3 ఏళ్ళు ఊరికే కూర్చుని తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఇంకా విచిత్రం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ సభ చేసుకుంటూ కర్నూలులో మొట్టమొదటి సభ చేసుకుంటూ సంజీవ్ రెడ్డి ఏమన్నాడంటే, ఏది బెదిరించిన ఆయన, కర్నూలే కావాలని బెదిరించిన ఆయన ఏమన్నాడంటే, అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు హైదరాబాద్ వెళ్ళిపోవడానికి అన్నాడు. వాళ్ళ మొదటి సభలో, వాళ్ళ రాష్ట్రం వచ్చిన మొదటి సభలో అన్నారు ఈ మాట. అప్పటి నుంచి వాళ్ళు అదే చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఈ సభలు, నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, సభల తర్వాత ఏం జరగదని. చాలా సెమినార్లు చేస్తాం, ఎక్కడ వాళ్ళు అక్కడ తినేసి వెళ్ళిపోతారు, దాని గురించి ఎవడు పట్టించుకోడు, ఫారెన్లో పట్టించుకున్నట్టు. అలాగే ఈ సభలు కాదు, ఊళ్ళకి వెళ్ళి జనాలకి అందరికీ కూడా ఈ థ్రెట్ ఎంత చాలా సీరియస్గా చెప్పాలి. ముఖ్యంగా ఇల్లిటరేట్ పీపుల్కి, రైతులకి, నిరుద్యోగులకి, వాళ్ళకి రాజకీయ నాయకులు చెప్పడం కాదు, మనం చెప్పాలి, సామాన్య ప్రజలు చెప్పాలి. మీ జర్నలిస్టులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి నన్ను అడిగితే. ఎందుకనంటే ఆంధ్ర మీడియా అంతా వాళ్ళకి ఎగెయిన్స్ట్గానే ఉంది. కాబట్టి ఇక్కడున్న తెలంగాణ మీడియా అన్నది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేసి, ఎవరు స్థానికంగా మనకి మంచి చేస్తారు, ఎవరు వాళ్ళని రానియకుండా గట్టిగా నిలబడగలరు, ఎవరు నిజంగా ప్రజల మీద ఏదన్నా చెయ్యాలి, ప్రజలకి నష్టాలు పూడ్చాలి అని చేస్తారో అన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలి. వాళ్ళతో వీళ్ళతో కొట్లాడి విడిపోయిన వాళ్ళు, వాళ్ళతో వీడితో కొట్లాడి పార్టీలు పెట్టుకున్న వాళ్ళు మనకు అవసరమే లేదు. మనకి ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది. కొంచెం జనాలు ఎవరెట్లాంటి వాళ్ళో జనాలకి చెప్పవలసిన అవసరం ఉంది. నేను ఈ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ 40 ఆర్టికల్స్ నేను నెల రోజుల్లో రాశాను. చాలా ఆవేదన వచ్చింది నాకు. ఎందుకంటే జయశంకర్ గారిని చూశాను, తోటా గారిని చూశాను, ఆనందరావు తోట అని. వాళ్ళు ఎంత ఆవేదన పడేవారంటే ఇది ఇంత అవుతుందని చెప్పి. ఎందుకంటే లక్షల కోట్లు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.